నగరంలో క్రికెట్ సందడి మొదలైంది. మరి కాసేపటి లోపల ప్రారంభం కానున్నటువంటి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్యన జరగనున్నటువంటి వన్డే మ్యాచ్ కోసం అయితే వేలాది మంది ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మనం చూడవచ్చు, ఒకవైపు ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు కోహ్లీ, అలా మరొక వైపు అంతా కూడా ఈ ప్రధాన పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఉంటారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే మనతో కూడా మాట్లాడే కొంతమంది కూడా ఉన్నారు. ప్రజలు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎస్కోట్ నుంచి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ ఎప్పుడు నన్ను గుడికి వెళ్ళమంటుంది, నేను ఎప్పుడే వాళ్ళకి గుడికి వెళ్ళలేదు. సో రోహిత్ శర్మ చూడడానికి గుడికి వస్తున్నాను అని నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియం కోవిల్లో భావిస్తున్నారా? ఎస్, అవును, ఎస్, ఖచ్చితంగా. ఇక్కడ ఇప్పుడు సెంచరీ చేస్తారా? రోహిత్ శర్మ పక్కా సెంచరీ అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎంతవరకు అవుద్దు. అంటే రోహిత్ శర్మ అంటే అంత ఇష్టమా? ఎస్, రోహిత్ శర్మ నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి నేను రోహిత్ శర్మ ఫ్యాన్. 2027 వరల్డ్ కప్ లో ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆడాలి. ఖచ్చితంగా ఆడితేనే మరి మంచి ఫలితాలు వస్తాయి. చూసాం కదా, ఒకవైపు రోహిత్ శర్మ అంటే నాకు దేవుడితో సమానం అంటూ కూడా చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా చూస్తూ ఉంటే నీ కోవిలి కూడా వెళ్ళలేదు, అదే సమయంలో ఈ విధంగా మాతో పాటు ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనం చూడొచ్చు, ఇదంతా కూడా చూస్తుంటే ఒక సందడి వాతావరణం మొదలైన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడైతే చూడొచ్చు ఇదంతా కూడా ఫ్యాన్స్ అయితే మాత్రం ఇక మరికోసేపట్లో జరగబోయే మ్యాచ్ కోసం ఎదురు చూసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్. ఎలా ఉన్నది ఏంటి ఇప్పుడు చూస్తూ ఉంటే? మంచి అట్మాస్ఫియర్ చాలా బాగుంది, చాలా ఉత్సాహభరితంగా ఉంది. మంచి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఎంతవరకు స్కోరు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి అంటారు? 300+ గ్యారంటీ. ఇంతవరకు చూసుకుంటే ఇప్పటివరకు జరిగినట్టు ఆల్రెడీ 300+ అయితే ఆల్రెడీ వెళ్ళింది. ఇంతవరకు చూసుకుంటే మన స్టేడియం ఏదైతే ఇది కూడా మన భారత్కి అనుకూలంగా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంతా ఎలా చూడాలి? చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నైట్ ఇండియా టాస్ గెలవాలని కోరుకుని బౌలింగ్ చేసి తర్వాత చేసి చేయాలని కోరుకుంటున్నాం. కోహ్లీ మరి హ్యాట్రిక్ సెంచరీస్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పటికే సీనియర్స్ అంతా కూడా దూరం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా ఈ మ్యాచ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రోహిత్ కోహ్లీ మళ్ళీ సెంచరీ చేస్తాడు. ఈ రోహిత్ ఆట మళ్ళీ ఒకసారి మనం ఈ మ్యాచ్లో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా ఉంటుంది. ఇది ఒక డిసైడింగ్ మ్యాచ్గా మనం చూడొచ్చు. వైజాగ్ మంచి స్టేడియము, డెఫినెట్లీ ఫ్యాన్స్ విల్ హావ్ ఎంజాయ్. మంచి నైస్ మ్యాచ్. అంటే గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇదంతా కూడా ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది సీనియర్స్ కూడా సైడ్ అయిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. 2027 వరల్డ్ కప్లో కూడా వీళ్ళంతా ఇదే టీంని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. కానీ మంచి టీం ఉంటే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. కొంచెం రోహిత్ కోహ్లీ ఆడాలని కోరుకుంటాను. కోచ్గా కూడా ఇప్పుడు గౌతమ్ గంభీర్ కొనసాగితే బాగుంటుంది అంటారా? లేదంటే చూస్తూ ఉంటే ఎంతోమంది సీనియర్స్ అయితే ఉన్నారు, వీళ్ళంతా కూడా ఒకవైపు చూసుకుంటే ధోని కావచ్చు, అలాగే సచిన్ కావచ్చు, అంతా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. కొన్ని చేంజెస్ ఉంటే బాగుంటుంది. నేను అది ఆ కోచ్ పెర్ఫార్మెన్స్ నేను చెప్పలేను. డెఫినెట్లీ కొంచెం చేంజెస్ ఉంటే కొంచెం బెటర్గా మనం పెర్ఫామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఫ్యాన్స్ కూడా ఆనందానికి అయితే అవతలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, చేంజెస్ ఉంటే అతను బాగుంటాయి అంటూ కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చూస్తూ ఉంటే మహిళలు కూడా భారీ ఎత్తున వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. చూస్తూ ఉంటే ఒకవైపు ఉదయం నుంచి కూడా వచ్చామని చెప్తూ ఇక్కడ మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, అంతా కూడా ఒకవైపు ఫుల్గా పోలీసు బందోబస్తు మధ్యనైతే మాత్రం ఈ యొక్క మ్యాచ్ కూడా కొనసాగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదే ఇప్పటికే చూస్తూ ఉంటే ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ప్రధానంగా ఆటగాళ్ళైనటువంటి ఒకవైపు కోహ్లీను, మరొక వైపు ఇద్దరిని కూడా ముఖ్యంగా తీసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇక్కడ మనకి ఇంకా ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే 2 మ్యాచ్లు కూడా అయ్యాయి. పూర్తిగా ఇండియా సంబంధించిన టీషర్ట్లు కూడా వేసుకుని వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తూ ఉంటే ఇది ఒక ఉత్కంఠ భరితంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 మ్యాచ్లు కూడా చెరొకరు గెలుచుకున్న నేపథ్యం అయితే కనిపించింది. ఇప్పుడు కూడా ఎంత స్కోర్ ఎంత చేసే అవకాశం ఉంటాయి. ఈ పాత్రలో ప్రధానంగా రోహిత్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలా చూడాలి ఏంటి? ఇప్పుడు ఈ మ్యాచ్ని అయితే చూసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు కూడా ఏంటంటే 2 సెంచరీలు చేస్తారనమాట. ఈ విషయంలో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే అస్సలు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో మనం ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఎలాగో ఉన్నాడు కాబట్టి సో మనం హ్యాపీగా ఈ మ్యాచ్ని అంటే మనం ఎంజాయ్ చేస్తాం.
వాళ్ళు అడుగుతారు నెక్స్ట్. ఏంటిది ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకవైపు కోచ్ చూసుకుంటే గౌతమ్ గంభీర్ గారు ప్రెసిడెంట్ అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఇదే కోచ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇప్పటికే చూసుకుని సీనియర్ కూడా దూరం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిటైర్మెంట్ కూడా కొన్నిటికి ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలా చూడాలి ఇదంతా? సో వరల్డ్ కప్ వరకు కూడా ఏంటంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఏంటంటే ఆడాలి. సో ఈ గంభీర్ కోచ్ వల్ల ఏంటంటే ఎంత ఉపయోగం ఏంటంటే లేదనమాట. సో డెఫినెట్గా ఏంటంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఏంటంటే తప్పనిసరిగా వరల్డ్ కప్ వరకు ఆడాలి, అది కంటిన్యూ చేయాలి. సో వాళ్ళిద్దరు ఫామ్ ఏంటంటే ఉన్నారు, వాళ్ళు లేరని చెప్పేసి ఏదో ఒకటి చేయడం ఏంటంటే అది అన్ఫాల్స్ అనమాట. పక్కాగా ఏంటంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆడాలి. అంటే కోచ్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? చూస్తూ ఉంటే ఒక పక్క ధోని ఉన్నారు, సచిన్ ఉన్నారు, రవిశాస్త్రి ఉన్నారు, అంతా కూడా ఉన్నారు. కరెక్ట్, మంచి కోచ్ వేశారు ధోని ధోనిని తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట. మన టీమిండియా ఇంకా ఫుల్ ముందుకు వెళ్తుంది అనమాట. సో అది సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్పుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క కాంబినేషన్తో ఖచ్చితంగా ఇద్దరు కూడా 2 సెంచరీలు అయితే చేస్తారు. ఒక పక్క కోహ్లీ, మరోవైపు చూసుకుంటే ఇద్దరు కూడా ఖచ్చితంగా అయితే ఈ యొక్క గేమ్లో చూసుకుంటే 300 పైన అయితే మాత్రం ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఇండియా ఖచ్చితంగా గెలిచి తీరుతుందని కూడా చెప్పుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉత్కంఠ బయటగా జరగడంతో ప్రధానంగా ఈ రోజు చాలా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవైపు చూసుకుంటే ప్రధాన కోచ్కి సంబంధించిన విషయంలో కూడా నెక్స్ట్ ఇక్కడ 2027కి సంబంధించిన వరల్డ్ కప్కి వచ్చేసరికి ఖచ్చితంగా కోచ్ని కూడా మార్చాలంటూ కూడా మరొక వైపు చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇందులో ధోనికి అయితే ప్రదర్శిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇంకా మాట్లాడదాం, ఏం చెప్పండి? ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాం, మనల్ని ఎవడు ఆపేది అంతే. సో చూసాం కదా, మనల్ని ఎవరు ఆపేదంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ మ్యాచ్ కోసం చూస్తుంటే చిన్న పిల్లలు కూడా ఈ మ్యాచ్ కోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్ అంటే అంత పిచ్చిగా ఉండడం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చా బాబు? ఎండాడా? నీ పేరేంటి? లక్కీ. ఎవరంటే నీకు ఇష్టం ఇక్కడ? ప్లేయర్సా? ఏ ప్లేయర్స్ నీకు ఇష్టం? కోహ్లీ. కోహ్లీ కోసం వచ్చావా? ఖచ్చితంగా సెంచరీ చేస్తారా? చేస్తారు. అంత నమ్మకంగా ఉందా? ఆ, ఎవరు గెలుస్తారు ఇందులో? ఇండియా గెలుస్తుంది. ఖచ్చితంగా. ఆ, టార్గెట్ ఎంత ఇస్తారు అనుకుంటున్నావు? ఆ? టార్గెట్ ఎంత ఇస్తారు అనుకుంటున్నావు? టార్గెట్ టార్గెటా 456. 400 వరకు టార్గెట్ ఇస్తారు. ఆ, ఓకే చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా అందరూ కూడా ఇంతవరకు కూడా 300 వరకే టార్గెట్ అని చెప్పేవాళ్ళు. కనీసం ఇప్పుడు చూసుకుని 400 ప్లస్ అయితే ఖచ్చితంగా 400 పైచీలకి అయితే టార్గెట్ ఇస్తారు. ఖచ్చితంగా మనమే గెలిచి తీరుతామంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎలా చూడాలండి ఇదంతా? ఈ మ్యాచ్ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం. నేను యాక్చువల్లీ రోహిత్ శర్మ ఫ్యాను. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని ఆశిస్తున్నాం. సో చూసాం కదా, ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒకటే చెప్తున్నారు, క్రియాశీలకంగా మారినటువంటి కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఖచ్చితంగా సెంచరీ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇద్దరు కూడా సెంచరీతో పూర్తి చేసుకుని ఖచ్చితంగా 300 పైన స్కోర్ అయితే ఉంటుందని కొందరు చెప్తున్నారు. చూస్తుంటే చిన్న పిల్లలు కూడా 400 పైన స్కోర్ చేస్తారు. ఖచ్చితంగా మనమే గెలిచి తీరుతామంటూ కూడా ఖచ్చితంగా చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మరొక వైపు చూస్తుంటే మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఇక ఆట చూడడానికి అయితే వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో కూడా మాట్లాడడానికి అయితే చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది, చాలా ఉత్కంఠంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలా చూడాలి? యాక్చువల్లీ నేను విరాట్ ఫ్యాన్, సో విరాట్ కోసమే వచ్చాను. టుడే విరాట్ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం విరాట్ సెంచరీ కోసం. హ్యాట్రిక్ సెంచరీస్ కొడతారని చూస్తున్నాం. యాక్చువల్లీ మాకు మ్యారేజ్ 2 months అయింది. మా ఆవిడకి సర్ప్రైజ్ ఇద్దామని చాలా అంటే చాలా పెద్ద కోహ్లీ ఫ్యాన్ అనమాట. మళ్ళీ విరాట్ కోహ్లీ ఎప్పుడు ఆడుతారని వెయిట్ చేస్తున్నాము. సో ఈ మ్యాచ్ హ్యాట్రిక్ కొట్టేసి మాకు అందరినీ సాటిస్ఫై చేస్తారని చూస్తున్నాం. జై హో ఇండియా. టార్గెట్ ఎంత ఇస్తారు అనుకోండి? టార్గెట్ వైజాగ్ పిచ్, బ్యాటింగ్ పిచ్ కాబట్టి ప్లస్ డ్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 350+. లాస్ట్ టైం చేశారు 350+. ఈసారి కూడా 350+ అయితే మినిమం ఖచ్చితంగా పోటీ ఉండాలి. అంతకన్నా తక్కువ అయితే డ్యూలో బౌలింగ్ చాలా కష్టమైపోతుంది. సో అట్లీస్ట్ 350+ అయితే ఉండాలి. మెయిన్లీ వెయిటింగ్ ఫర్ విరాట్ అండ్ రోహిత్. రోకో షో కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, కోహ్లీ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. ఈ మ్యాచ్ తర్వాత ఇప్పటికే 2 మ్యాచ్లు కూడా ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇక్కడ దీనికి కూడా నెక్స్ట్ రాబోయే రోజులు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కంటిన్యూ అయితే బాగుంటుంది, వరల్డ్ కప్ కూడా ఉంది, అన్ని కూడా ఆడితే బాగుంటుంది అనుకుని ఏమనుకుంటున్నారు? ఎప్పటికీ కోహ్లీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాం మేము. కోహ్లీ ఆడుతూనే ఉండాలి, సెంచరీస్ కొడుతూనే ఉండాలి, రికార్డ్స్ బ్రేక్ చేస్తూనే ఉండాలి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే కోహ్లీ అంటే ఇక్కడ పడిచచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉండే నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఒక
కొత్తగా పెళ్ళిందని చెప్తున్నారు. వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నదని ఒక వైపు చెప్తున్నారు. ఎందుకంటే కోహ్లీ అంటే అంత పిచ్చితో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరిలో కూడా కోహ్లీ కావచ్చు, ఒకవైపు రోహిత్ శర్మ కావచ్చు, ఈ యొక్క ఆటలో క్రియాశీలకంగా మారినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉంటే కోచ్ల విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం గౌతమ్ గంభీర్ని అయితే పక్కన పెట్టాలంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూడవచ్చు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సీనియర్స్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోవడానికి కోచ్ ప్రధాన కారణం అంటూ కూడా కొంతమంది అయితే మనతో కూడా చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా 2027లో జరగబోయే వరల్డ్ కప్కి వచ్చేసరికి కోచ్లు మారిస్తే బాగుంటుంది, మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటూ కూడా మరొక వైపు మాత్రం చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా సందడి వాతావరణం అనేది కనిపిస్తూ ఉన్నది. సుమారుగా చూసుకుంటే 1500 మంది పైచీలుగా పోలీసుల మధ్య అయితే మాత్రం కట్టుదిట్ట భద్రత మధ్య ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మ్యాచ్కి ఇప్పటికే వేలాది జనాలు అయితే మాత్రం ఈ ప్రాంతానికి అయితే తరలిపోతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. పరిస్థితి ఇక్కడ తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.